శ్రీ ధర్మపుర క్షేత్రంలో కొలువు తీరిన దేవీ దేవతలందరికీ, అలాగే సద్గురువులు, జగద్గురువులు, అవధూతలు, సమర్థ గురువులు అందరూ కొలువు తీరినటువంటి క్షేత్రంలో అటు గురువులకి ఇటు దేవతలకి కూడా సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తూ అక్కడక్కడ ఆలయాలలో దర్శనం చేసుకుంటున్నటువంటి భక్తులకి, అలాగే ఇక్కడ ఆసీనులైనటువంటి భక్తులకి, ఆర్ష ధర్మోపాసకులకి, హైందవ వీరులందరికీ మరోసారి ఈ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. బాధ్యతలను దేవుడిపైకి మోసేసి పెట్టేసి మనం అన్ని దేవుడే చూసుకుంటాడులే అనుకుంటాం. బాధ్యతలను దేవుడి పైన పెట్టడం కాదు కావలసింది. ఈ ప్రపంచం ఏడల మన బాధ్యత పడడమే మన యొక్క కర్తవ్యం. భగవంతుడు కర్తవ్య స్వరూపుడై ఉన్నాడు, అతడిని ఆరాధించండి అని చెప్పింది వేదం. ఆ వేదాన్ని అనుసరించే బాధ్యత పడేటటువంటి వారికి, కర్తవ్య నిర్వహణలో కమిట్మెంట్ తో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, తాను ఎందుకు పుట్టానో, తాను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానో ఆ పరమార్థాన్ని తెలుసుకుని బ్రతికే వారికి మనం గౌరవించడం, సన్మానించడం అనేది మన యొక్క తక్షణ కర్తవ్యం. పైగా ఈ కలియుగంలో ధర్మంతో, న్యాయంతో బ్రతకడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. అలా ఎవరైనా జీవిస్తున్నారు అంటే అటువంటి ధర్మానికి, న్యాయానికే మనం ఇక్కడ పూజ చేస్తున్నాం అన్నమాట. అలాంటి వ్యక్తులను ఈ రోజున మనం ఇక్కడికి ఆహ్వానం చేసుకుని అందరికీ ఆదర్శంగా ఉండడం ఎలాగో, అలాంటి ఆదర్శ పురుషులు కనుక ఆ విధంగా జీవిస్తే ఎలా గౌరవింపబడతారో, ఎలా సన్మానింపబడతారో తెలుసుకోవడం కోసమే వాళ్ళ జీవితాలను మనం ఉదాహరణగా తీసుకుని మన జీవితాలను కూడా ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, సరిచేసుకోవడానికి ఇటువంటి వారి జీవితాలు మనకు ఉపయోగపడతాయి. అందుకని ఈ రోజున ప్రతి ఏటా మనం ఉగాది సందర్భంగా వసంత నవరాత్రులు మనం జరుపుకుంటాం. ఈ రోజు నుంచి రేపు శ్రీరామ నవమి వరకు ప్రతిరోజు సాయంకాలం ఈ వేదిక మీద ఎంతో మంది చిన్నారులు, పెద్దలు, కళాకారులందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకుంటూ వాళ్ళకు వచ్చినటువంటి కళలను చక్కగా ప్రదర్శిస్తూ మనలాంటి పెద్దవాళ్ళ యొక్క ప్రశంసలు అందుకుంటూ, సర్టిఫికెట్స్ అందుకుంటూ ఆ బ్రహ్మ సరస్వతుల యొక్క ఆశీస్సులు పొందుతూ రావడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి సంప్రదాయం. ఆ నేపథ్యంలో ఈ సంవత్సరం మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నటువంటి గొప్ప వ్యక్తి, న్యాయమూర్తి చల్లా కోదండరాం గారు. వారి కుటుంబ నేపథ్యమే చాలా గొప్పది. వారి తండ్రి గారు శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ తాను స్వీకరించిన మంత్రి పదవిని కూడా ఎంతో నిబద్ధతతో, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని మహనీయుడి కడుపున జన్మించినటువంటి వారే శ్రీ జస్టిస్ చల్లా కోదండరాం గారు. వారు కూడా వాళ్ళ తండ్రి గారి లాగానే ఎంతో నిరాడంబరంగా, హంబుల్ గా ఉంటూ మళ్ళీ ఎవరికి అల్లుడయ్యారో తెలుసా? జస్టిస్ పర్వతరావు గారికి అల్లుడిగా వచ్చారు. వారి కుటుంబంలో కూడా అదే న్యాయం, అదే నిబద్ధత, అదే సేవాభావం. వారి నాన్నగారు ఎటువంటి వారు, మామగారు ఎటువంటి వారు, ఆ వివాహం చేసుకుంటే ఆ పద్మ కూడా అటువంటిదే. వాళ్ళ అమ్మగారు కూడా, వాళ్ళ అత్తగారు కూడా ఇదే సేవా రంగాలు. ఇప్పటికీ కూడా వాళ్ళ గ్రామంలో గోశాలలు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి జస్టిస్ పర్వతరావు గారికి జనక మహారాజుగా రాముడు ఎలా కోదండరాముడు అల్లుడిగా వచ్చాడో ఆయన కూడా అలాగే వచ్చారు. అటువంటి మామగారికి, తండ్రికి కూడా జన్మించినటువంటి కోదండరామ గారు న్యాయానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. అటువంటి గొప్ప కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహనీయుడు ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా రావడం అంటే ఇక్కడ అమ్మవారు చేసే పని ఏమిటంటే, ఎవరైతే ధర్మంతో, న్యాయంతో జీవిస్తారో, జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకుంటారో అటువంటి వారిని తానుగా పిలిపించుకుని ఇక్కడికి వారికి ఆశీస్సులు ఇవ్వడం అనేది ఈ అమ్మ చేసే గొప్ప పని. ఇక్కడ విజయదుర్గమ్మ వాళ్ళందరికీ ఇప్పుడు విజయాలు సిద్ధింప చేస్తుందన్నమాట. అలాంటి కోదండరామ గారికి నేను సభాపూర్వకంగా స్వాగత సమాంజలి సమర్పించుకుంటూ నమస్కారాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇంకొక గొప్ప మహనీయుడు అల్లంపూర్ సాయిబాబా గౌడ్ గారు. ఎంత గొప్ప చరిత్ర అంటే, వారి తండ్రి గారు, తాతగారు చెప్పినటువంటి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, నాన్న నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా? అందరికీ చూపునివ్వడానికి. చూపు లేకపోతే ఎంతటి నరకాన్ని మేము అనుభవిస్తామో
నేను స్వయంగా తెలుసుకున్నాను. అంటే కళ్ళు లేకపోతే, కళ్ళు కనపడకపోతే అది ఎంత నరకప్రాయమో, అటువంటి నరకప్రాయం నుంచి నువ్వు అందరినీ కూడా కాపాడుతావని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఒక నేత్ర వైద్యుడిగా ఎంతో గొప్ప సేవలు చేయడమే కాకుండా నేత్రహీనులైనటువంటి పిల్లలని వేల మందిని దేవనార్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా చక్కని విద్య, అలాగే ఈ దేవనార్ లిపి ఈ మధ్యనే అయోధ్య రామాలయంలో అక్కడికి కూడా హనుమాన్ చాలీసా అని వాళ్ళకి దేవనార్ లిపిలో ఇవ్వడం కూడా జరిగింది, పేపర్లో కూడా వచ్చింది. ఆ మహనీయుడు చేసే సేవలు కూడా మామూలు సేవలు కావు. వారికి కూడా ఈ రోజున మనం సన్మానం చేసుకుంటున్నాము అంటే వారు సాయిబాబా భక్తులు కూడా, వారి ధర్మపత్ని జ్యోతి గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారు కూడా వారికి సహకరిస్తూ ఆ బ్లైండ్ స్కూల్లో పిల్లలందరికీ కూడా సేవలు అందిస్తూ, ఒక్కసారి మీరు బేగంపేటలో ఉన్న దేవనార్ ఫౌండేషన్కి వెళితే ఆ పిల్లలు చేస్తున్న అద్భుతాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ పిల్లల కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన లైబ్రరీ చూస్తే మరింత ఆశ్చర్యపోతారు. తెలుసా, మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంతటి గొప్ప సేవలు అందిస్తున్నటువంటి ఆ దంపతులు ఇద్దరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారి ఇరువురిని పార్వతీ పరమేశ్వరులుగా నేను ఇద్దరిని కూడా భావించుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే మరొక గొప్ప డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు. వారి తండ్రి గారు ఎంతో దేశభక్తి ఉన్నటువంటి వారై తన కుమారుడికి ఆనాటి గోపాలకృష్ణ గోఖలే గారు స్వతంత్ర పోరాటంలో సాధించినటువంటి విజయాలను స్ఫూర్తిగా తీసుకుని తన కుమారుడికి ఆ విధమైనటువంటి నామకరణం చేసి ఉంటారు. మరి వారు తండ్రి పెట్టినటువంటి పేరును సార్థకం చేసుకుంటూ ఒక గొప్ప డాక్టర్ అయి హనుమంతుడు సంజీవిని ఎలా అయితే పట్టుకొచ్చాడో లక్ష్మణునికి ప్రాణం పోయడానికి, డాక్టర్ గారు కూడా ఒక గుండెకాయను అలా చేతులతో పట్టుకుని బాహుబలిలో చూపిస్తాడు చూడండి, అలా చేతులతో వెంకటలక్ష్మి గారు కూడా చైల్డ్ స్పెషలిస్ట్. ఎంతో మంది మాతృమూర్తులు తమ పిల్లల్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆరోగ్యవంతులు చేసిన వెంకటలక్ష్మి గారికి, డాక్టర్ గోఖలే గారికి కూడా సాదరపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, వాత్సల్యపూర్వకంగా, గౌరవపూర్వకంగా స్వాగత సుమాంజలిని ఘటిస్తూ, స్వామీజీ గురించి మీకు చెప్పాను. కోటి దీపోత్సవంలో ఎప్పుడు చూసినా అక్కడ కార్యక్రమాలు, వారు ఇచ్చేటటువంటి హారతి కానీ, వారు చేసే కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా లలితా పరమేశ్వరి ఆదిపరాశక్తి పీఠాన్ని పెట్టి ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా వారి శిష్య బృందంతో వెళ్ళిన కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్వామీజీకి మరోసారి నేను పాదాభివందనం చేసుకుంటూ మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.